యేసు ప్రభు ఎక్కడ జన్మిస్తాడు దాని గురించి ధ్యానిస్తే, యేసు ప్రభు ఒకసారి పుట్టి ఆగిపోలేదు. ఆయన నిరంతరము దీనుల హృదయంలో జన్మిస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారి హృదయంలో యేసును చేర్చుకున్నప్పుడల్లా యేసు వారి హృదయంలో ఏమవుతున్నాడు? జన్మిస్తున్నాడు. కనుక ఏదో ఒక్కరోజుకు ఈ యొక్క పండుగ సంతోషం కాదు. యేసు ప్రభువును ఎంతోమంది ప్రతిరోజు ప్రతినిత్యము అంగీకరిస్తున్నారు. అట్టి హృదయాల్లో ఆయన జన్మిస్తూనే ఉన్నాడు. ఆయన జన్మమునకు అంతము లేదు. ఇక్కడ మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో, బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. బెత్లెహేము అంటే మనకు తెలుసు అది రొట్టెల ఇల్లని. యూదా అంటే మనకు తెలుసు అది స్తుతికి అర్థమిస్తుందని. యూదా అంటే స్తుతి. అలాగే ఎఫ్రతా అంటే దీనమైన, వినయము. అంటే యేసుప్రభు ఎక్కడ పుడతాడు? స్తుతిలో జన్మిస్తాడు. యూదా అంటే స్తుతి కదా. బెత్లెహేము, ఎఫ్రాతా, యూదా ఈ మూడుకి అర్థం ఉన్నది. బెత్లెహేం అంటే ప్రపంచం యొక్క నడిబొడ్డు, ద సెంటర్ స్పాట్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్. యేసుప్రభు అక్కడ జన్మించినాడు. ఈ బెత్లెహేమునకు ఇంత ప్రాధాన్యత రావడం యేసుక్రీస్తు అక్కడ జన్మించడమే. బికాస్ జీసస్ వాజ్ బోర్న్, ద ప్లేస్ ఈజ్ ఆఫ్ హై ఇంపార్టెన్స్. ఇజ్రాయెల్ దేశానికి అందరూ ఎంతో ఖర్చు పెట్టి పని పట్టుకొని వెళ్తుంటారు కదా. ఎందుకంటే యేసు పుట్టిన చోటు ఎక్కడుందని చూడాలని ఆశ. ప్రపంచం నలుమూలల నుండి టూరిస్టులను ఆకర్షించే స్థలం అది బెత్లెహేం. బెత్లెహేము అనే పదానికి రొట్టెల ఇల్లని అర్థం. అంటే దేవుడు వాక్యములో జన్మిస్తాడు. వాక్యము చాలా ప్రాధాన్యమైంది. వాక్యం వినుట కొలది నీ హృదయము పవిత్రమైపోయి నీ హృదయంలో యేసుకు చోటిస్తావు. బెత్లెహేము అంటే మాంసపు గృహం అని కూడా అర్థం ఉన్నది. నాకు ఈ మాట గుర్తొచ్చింది. యేసు ప్రభు దేవుడు, ఆయన దేవాది దేవుడు కదా. దేవుడు మానవుడైనాడు. అదే క్రిస్మస్ రోజు మనకు తెలుసు. పరలోక భాగ్యం వదిలిపెట్టి ఈ లోకానికి వచ్చినాడు మానవ అవతారిగా. అంటే ఆయన మాంసపు దేహము ధరించినాడని, మాంసయుక్తమైన శరీరాన్ని ఆయన ధరించి నరుల కొరకు తన ప్రాణము అర్పించినాడని హెబ్రీ పత్రిక, పౌలు భక్తుడు హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 చదివితే, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఆదియందు వాక్యముండెను, ఆ వాక్యము దేవుని యొద్ద నుండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడై మన మధ్యలో నివసించను. వాక్యము శరీర రూపము దాల్చింది. అదే యేసుప్రభు. అది యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో ఉంది. ఇక్కడ కూడా రక్తమాంసములు గల వారి కొరకు ఆయన సాతాను జయించే అధికారాన్ని, ఆయన అపవాదిని జయించడానికి, మరణం ద్వారా నశింపజేయడానికి, అంటే మరణాన్ని మరణంతోనే గెలవడానికి ఆయన ఈ నరరూపము దాల్చినాడు. అంటే రక్తమాంసముల్లో పాలివాడు ఆయన. ఆయన ఒక ఆత్మరూపిగా వస్తే శిలువ మరణం పొందలేడు కదా. శరీరాన్ని దాల్చుకున్నాడు. బెత్లెహేము, ఎఫ్రాతా, యూదావారి కుటుంబములను స్వల్పమైన గ్రామమైనను నీ కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. 3 స్థలాల్లో ఆయన జన్మిస్తాడని ఈ లేఖన భాగం ద్వారా మనకు విదితమవుతుంది. అంటే వాక్యం ఉన్న చోట ఆయన ఉంటాడు, తప్పకుండా ఆయన జన్మిస్తాడు. స్తుతిలో ఆయన జన్మిస్తాడు. అలాగే దీనత్వంలో ఆయన జన్మిస్తాడు. గర్విష్ఠులు ఆయనను అంగీకరించలేరు. అహంకారులకు యేసుప్రభు యొక్క మర్మం అర్థం కాదు. మరొక చోట యేసుప్రభు అంటాడు, జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులను మరుగుపరిచి పసిపిల్లలకు నేను వారికి ఈ జ్ఞానాన్ని అనుగ్రహిస్తున్నాను. అంటే దీనత్వంలో కూడా ఆయన జన్మిస్తాడు. స్తుతిలో ఆయన జన్మిస్తాడు అని మనం నేర్చుకుంటున్నాం. యూదా అంటే స్తుతి,
అసలు క్రిస్మస్ పండుగ ఏంటంటే అది స్తుతుల పండుగ. యూ హావ్ టు కీప్ ఆన్ ప్రైజింగ్ గాడ్. క్రైస్ట్ మాస్ అంటే క్రీస్తును నువ్వు ఆరాధిస్తున్నావు. ఆయన ఈ లోకానికి నీ కొరకు వచ్చినాడని, నీ కొరకు తన ప్రాణం పెట్టినాడని, పాపం నుండి, నరకం నుండి, దేవుని ఉగ్రత నుండి నిన్ను తప్పించినాడని, నీవు నిత్య జీవానికి వెళ్తున్నావని, ఇది ప్రభు వల్లనే కలిగిన కార్యం అని నీవు ఆయనను స్తుతించి ఆరాధించాలి. క్రిస్మస్ యొక్క పరమార్థం గ్రహించాలి. నా కొరకు, నీ కొరకు, మన కొరకు దేవుడు మానవుడైన రోజే క్రిస్మస్. భక్తులందరూ దేవుని స్తుతించినారు క్రిస్మస్ సమయంలో. క్రిస్మస్ సమయంలో మనం అందరం దేవుని స్తుతించాలి. మనకి ఏది పండుగ చేసుకోవడానికి పెద్ద కార్యాలు ఏమీ లేకున్నా, అంటే మనకు కొన్నిసార్లు డబ్బులు లేవు, పండుగ చేసుకోవడానికి బట్టలు లేవని, పిండి వంటలు వండలేదని, ఇంటికి సున్నమే లేదని, మీద స్టార్ తగిలించలేదని, ఈ చిన్న చిన్న కలహాలు మానేసి గొప్ప ఎత్తులో ప్రభు యొక్క రాకడ గురించి నువ్వు ఆరాధించాలి, ప్రభువును స్తుతించాలి. ఎందు నిమిత్తం యేసు ప్రభు వచ్చినాడు? నిన్ను విడిపించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. ఆయనను ఆరాధించడం, ఆయనను స్తుతించడం, స్తోత్రం చెల్లించడం, వందన సమర్పణ చేయడం, ఇదంతా యోగ్యమైందని భక్తులు ఇలాగూ చేసినారని ఇంతమంది భక్తులను మీ ముందు ఉంచినాను. ఈ పండుగ పేరున పాపాలు చేయకూడదు. డోంట్ సిన్ బికాస్ ఆఫ్ దిస్ ఫెస్టివల్. దిస్ ఫెస్టివల్ ఈజ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమపరచడానికనే సంగతి మర్చిపోవద్దని మీకు గుర్తు చేస్తున్నాను. క్రీస్తు వాక్యంలో పుడతాడు. మరి మీకా 5:2 మనం చూసినాం. బెత్లెహేము, రొట్టెల ఇల్లు, యూదా అంటే దేవుని స్తుతి. దేవుడు అక్కడే జన్మిస్తాడు. బెత్లెహేమ్ బికేమ్ హిస్ బర్త్ ప్లేస్ అండ్ సో ఇట్ గాట్ గ్రేట్ ఇంపార్టెన్స్. యు ఆర్ వాట్ యు ఆర్ బికాస్ ఆఫ్ ద బర్త్ ఆఫ్ జీసస్. అవును, యేసు ప్రభు ఒకవేళ లోకానికి రాకుంటే మనం ఇక్కడ ఉండలేం. ఎప్పుడు మన పాపంలోనే మనం మరణించిన వారు, ప్రభువును అంగీకరించి దుర్నీతి నుండి విడిపింపబడి యేసు రక్తం చేత ప్రతి దుర్నీతి నుండి మనం విడిపింపబడినాం, కడగబడినాం, పరిశుద్ధ గుంపులో చేర్చబడినాం. అంధకారం నుండి ఆశ్చర్యకరమైన ఈ వెలుగులోకి మనం వచ్చినాం. చీకటిలో ఉండేవారు గొప్ప వెలుగు చూస్తారని యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనంలో, చీకటిలో మరణ ఛాయలో ఉండేవారికి గొప్ప వెలుగు. సమస్యలు ఎదురైనప్పుడు, జీవితం తల్లడిల్లినప్పుడు చస్తే బాగుండని అనుకుంటారు. చాలామంది చచ్చిపోతారు. చావడానికి కాదు, యేసు ప్రభు అంటాడు, నేను లోకానికి వచ్చినాను, నేను జీవము సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి వచ్చినాను, మీరు నా యందు విశ్వాసం ఉంచాలి. యోహాను సువార్త 3:16లో ఏమని రాస్తుంది? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించినాడు, కాగా తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకంలోనికి పంపినాడు. తన కుమారుని యందు విశ్వాసం ఉంచేవారు నశింపక నిత్య జీవమునకు వారసులు అయిపోతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభువును అంగీకరించడం చాలా ముఖ్యం. కాబట్టి ఈరోజు యేసు ప్రభు నీలో జన్మించాలి, నీ గృహంలో ఆయన ప్రకాశించాలి, నీ చర్యలన్నిటిలో యేసు ప్రభు కనబడాలి లోకానికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా.